హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొదటిసారి జపాన్కి సంబంధించిన ప్రముఖ సంస్థ, జపాన్ దేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థ సుజుకి సంస్థ. సుజుకి ఏ దేశానికి సంబంధించిన అంటే జపాన్కి సంబంధించి ప్రపంచంలోని ఒక ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సుజుకి సంస్థ జపాన్ బయట ఒక ఇన్నోవేషన్ సెంటర్ ని ఏర్పాటు చేయబోతోంది. ఇన్నోవేషన్ సెంటర్ గుర్తుంచుకోండి. ఇన్నోవేషన్ సెంటర్ అంటే ఇన్నోవేషన్ అంటే నవకల్పనలు, అంటే ఒక రీసెర్చ్ సెంటర్. ఆటోమొబైల్ సెక్టార్ కి సంబంధించిన ఒక ఇన్నోవేషన్ సెంటర్ ని ప్రపంచంలోనే మొదటిసారి సుజుకి సంస్థ జపాన్ దేశం వెలుపల ప్రారంభించబోతోంది. ఎక్కడ, ఏ దేశంలో అంటే ఇండియా, మన భారతదేశంలో ఎక్కడ అంటే హైదరాబాద్ లోని ఐఐటి అని గుర్తుంచుకోండి. ఐఐటి హైదరాబాద్ ప్రెమిసెస్ లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి సుజుకి సంస్థ జపాన్ దేశానికి వెలుపల ఒక ఇన్నోవేషన్ సెంటర్ ని ప్రారంభించబోతున్నట్టుగా ఒక ప్రకటన చేయడం జరిగింది. యాక్చువల్ గా ఇక్కడ మనకు పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ వార్తలు నిలుస్తుంది కాబట్టి ఎలాంటి ప్రశ్నలు చూసే అవకాశం ఉంటుంది అంటే, ఇటీవల వార్తలు నిలిచిన సుజుకి సంస్థ ప్రముఖ వాహనాల తయారీ సంస్థ ఏ దేశానికి సంబంధించింది అంటే జపాన్. ఇప్పటి వరకు సుజుకి సంబంధించి ఇన్నోవేషన్ సెంటర్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించిన వింగ్స్ ఏవైతే ఉంటాయో జపాన్ దేశంలో మాత్రమే చూడడం జరిగింది. అలాంటిది మొట్టమొదటిసారి జపాన్ బయటి దేశంలో ఇన్నోవేషన్ సెంటర్ ని ప్రారంభించబోతున్నారు. అదెక్కడ? ఇండియాలోని ఐఐటి హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. ఐఐటి హైదరాబాద్ పరిధిలో ఇన్నోవేషన్ సెంటర్ ని ఏర్పాటు చేసి రానున్న 6 నెలల సమయంలో, కమింగ్ నెక్స్ట్ 6 months లో డ్రైవర్లెస్ వాహనాలను కూడా తయారు చేయబోతున్నారంట. డ్రైవర్లెస్ వాహనాలు, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. డ్రైవర్ రహిత వాహనాలను తయారు చేయబోతున్నారు ఐఐటి హైదరాబాద్ పరిధిలో జపాన్ కి సంబంధించిన సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ ఆధ్వర్యంలో గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ టాపిక్ కి సంబంధించి ప్రపంచంలోనే మొదటిసారి ప్రపంచ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సుజుకి సంస్థ ఏ దేశంలో ఇన్నోవేషన్ సెంటర్ ని ఇటీవల ఏర్పాటు చేయనుంది అంటే మనకు ఇండియా అని గుర్తుంచుకోండి. ఎక్కడ? ఐఐటి హైదరాబాద్ పరిధిలో. ఐఐటీలకు సంబంధించి మరొక అంశాన్ని మీరు యాడ్ చేసుకోండి. ఇటీవల తరచూ ఏదో ఒక ఐఐటి వార్తలు నిలుస్తుంది. ఐఐటీలకు సంబంధించి రానున్న పోటీ పరీక్షలో ప్రశ్న లేకుండా ప్రశ్న పత్రమే ఉండదు. అంత ఇంపార్టెంట్. ఎందుకంటే తరచూ మనం ఏదో ఒక ఐఐటి గురించి ఏదో ఒక వార్త చూస్తున్నాం. అన్ని కూడా ఇన్నోవేషన్సే ఐఐటి. సో అలా భారతదేశంలోనే అత్యుత్తమ సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటీలు ఇటీవల ఏవేవైతే వార్తలు ఇచ్చాయో వాటి గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటే హైలైట్ చేస్తాను. ఐఐటి హైదరాబాద్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం కదా. ఐఐటి హైదరాబాద్ ఇప్పటికే చాలాసార్లు వార్తలు నిలిచింది. లాస్ట్ 2 months బ్యాక్ హైడ్రోజెల్ అనే ఒక అంశంతో వార్తలు నిలిచిన ఐఐటి ఏదంటే ఐఐటి హైదరాబాద్. హైడ్రోజెల్ చాలా ఇంపార్టెంట్. మనిషికి సంబంధించి, మానవునికి సంబంధించి కార్నియా, కంటికి సంబంధించి కార్నియా సమస్య తలెత్తడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఏదైనా యాక్సిడెంట్ కానివ్వండి, ఏదైనా ఒక ప్రమాదంలో అలాంటి కార్నియా సమస్య తలెత్తితే శస్త్రచికిత్స అనేది అవసరం ఉంటుంది. ఆపరేషన్ చేయాల్సిందే కంటికి. అలాంటిది ఏ ఒక్క శస్త్రచికిత్స లేకుండా, అసలు శస్త్రచికిత్స అవసరమే లేకుండా మానవుడి యొక్క కార్నియా సమస్యని పరిష్కరించే దిశగా హైడ్రోజెల్ ని సృష్టించి వార్తలించిన ఐఐటి హైదరాబాద్. అండ్ ఇటీవల ఐఐటి హైదరాబాద్ దేశంలోనే మొట్టమొదటిసారి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ ని నిర్మించే వార్తలు నిలిచింది. బయోబ్రిక్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి. బయో వేస్ట్, ఎగ్జాంపుల్ ప్యాడీ స్టబుల్ కానివ్వండి, క్రాప్ రెసిడ్యూ కానివ్వండి, పంట చెత్త అంటాం. పంట పండించిన తర్వాత మనకు హార్వెస్టింగ్ టైం అయిపోయిన తర్వాత ఆ పంట పొలం ఏదైతే ఉంటుందో అక్కడ మిగిలిపోయిన చెత్త ఉంటుంది కదా, ఆ చెత్తను ఆధారంగా చేసుకొని ఆ చెత్తను రా మెటీరియల్ గా వాడి ఒక బ్రిక్ ని డెవలప్ చేశారు, బ్రిక్స్ ని. సో బయో బ్రిక్ అంటున్నాను. అలాంటి బ్రిక్స్ తో తయారు చేయబడిన ఒక ఇంటిని నిర్మించడం జరిగింది ఐఐటి హైదరాబాద్ ప్రెమిసెస్ లో అని గుర్తుంచుకోండి. అలా ఇటీవల ఐఐటి హైదరాబాద్ తరచు వార్తలు ఇస్తుంది. ఈ రోజు వార్తలు ఇచ్చిన అంశం ఏంటి? ఇన్నోవేషన్ సెంటర్ ఆఫ్ సుజుకి అని గుర్తుంచుకోండి. సుజుకి జపాన్ దేశానికి సంబంధించి. అండ్ ఇటీవల ఇంకొక ఐఐటి విషయానికి వస్తే ఐఐటి బాంబే కూడా తరచు వార్తలు ఇస్తుంది. నానో స్నిఫర్ చాలా ఇంపార్టెంట్. స్నిఫర్ అంటే పరిశీలించేదన్నట్టు, అబ్జర్వ్ చేసేదన్నట్టు. క్రైమ్స్ లో స్నిఫర్ డాగ్స్ అంటాం. అలాంటిది ఇక్కడ నానో స్నిఫర్ దేని గుర్తిస్తుంది? పేలుడు పదార్థాలను గుర్తించే ప్రపంచంలోనే మొట్టమొదటి మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్ ని సృష్టించి వార్తలించిన ఐఐటి బాంబే. అండ్ ఇటీవల ఐఐటి బాంబేకి సంబంధించి
యాంటీ కనాన్స్ లేదా హేల్ గన్స్ సంబంధిత అంశాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఐఐటి కాన్పూర్ కూడా తరచు వార్తలు నిలుస్తుంది. సో మనకి టచ్ సెన్సిటివ్ వాచ్ అని చెప్పాను. ఎవరైతే కంటి చూపు సమస్యతో ఇబ్బంది పడేవారు ఉంటారో వారు స్పర్శ ఆధారంగా సమయాన్ని తెలుసుకునే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ, ప్రత్యేకమైన వాచ్ ఐఐటి కాన్పూర్ యూపీకి సంబంధించింది. అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మోటారైజ్డ్ అంటే మోటార్ ఆధారంగా చేసుకుని నడిచే ఒక వీల్ చైర్ దాని పేరేమని చెప్పాను, నియోబోల్ట్ అనే ఒక వీల్ చైర్, మోటారబుల్ వీల్ చైర్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఎవరు తయారు చేశారంటే ఐఐటి మద్రాస్. అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్ కి సంబంధించి దేశంలోనే మొట్టమొదటిసారి 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారంగా 3D హౌస్ ని నిర్మించి వార్తలు ఇచ్చిన ఐఐటి మద్రాస్. అండ్ ఇండస్ట్రీ కాన్క్లేవ్ అనే ఒక ప్రత్యేక అంశాన్ని చూసాం. మనకు పరిశ్రమలకి మరియు అకాడమీస్ కి మధ్య ఒక పరస్పర అవగాహన కోసం ఇండస్ట్రీ కాన్క్లేవ్, ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ ఐఐటి రోపార్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. ఐఐటి రోపార్ ఆంబిట్యాగ్ అనే ఒక అంశంతో వార్తలు నిలిచింది. ఆంబిట్యాగ్ అనేది ఒక పెన్ డ్రైవ్ లాగా పనిచేస్తుంది. మనకు ముఖ్యంగా టెంపరేచర్ ని మానిటర్ చేసే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. సో ఆంబిట్యాగ్. అండ్ స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. సో వీటితో పాటు ఐఐటి రూర్కీ కానివ్వండి, ఇటీవల తరచు వార్తలు ఇస్తే వీటన్నిటిని కూడా లింక్ చేస్తూ చదవండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఐఐటీల పైన ఏదో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఈ రోజు మాత్రం ఇన్నోవేషన్ సెంటర్ ఆఫ్ సుజుకి ఏ దేశానికి సంబంధించింది? జపాన్. రానున్న 6 నెలల్లో మరొకసారి ఐఐటి హైదరాబాద్ వార్తలు చూడబోతున్నాం. కారణం ఏంటి? డ్రైవర్ రహిత వాహనాలను తయారు చేయబోతున్నాం అన్నట్టు. ఇదొకటి ఇంపార్టెంట్. డ్రైవర్ అవసరం లేకుండా వాహన వ్యవస్థ అనేది మనం చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్, ఈరోజు జపాన్కి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశం మరొకటి వార్తలు ఇచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ మోడ్ వెహికల్ అంటే వాహనం. డ్యూయల్ మోడ్ అంటే 2 రకాలుగా పనిచేసే వాహనం అన్నట్టు. కామన్ గా మనం వాహనాలను అయితే ట్రైన్స్ ని చూస్తాము. రైల్వే ట్రాక్స్ పైన, రైలు పట్టాల పైన ప్రయాణించే ట్రైన్స్ కానివ్వండి, లేదా రోడ్డు పైన ప్రయాణించే వాహనాలు, బస్సులు కానీ కార్లు కానీ చూస్తూ ఉంటాం. కానీ ఈ వాహనం యొక్క ప్రత్యేకత ఏంటంటే దీన్ని డ్యూయల్ మోడ్ వెహికల్ అని పేరు పెట్టారు. సో ఎందుకు అంటే అయితే రైలు పట్టాలపైన నడుస్తుంది, లేదు అంటే రోడ్డు పైన నడుస్తుంది. సో రైలు పట్టాల మీద అయితే మాక్సిమం 60 km/h స్పీడ్తో ప్రయాణిస్తుంది, బాగా స్పీడ్. అండ్ అదే రోడ్ అయితే మాక్సిమం 100 km/h. సో ఇక్కడ దీనికి ఉండే ఏవైతే వీల్స్ ఉంటాయో, వీల్స్ రబ్బర్ వీల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆల్టర్నేట్ గా స్టీల్ వీల్స్ కూడా ఉంటాయి, మెటల్ వీల్స్ కూడా ఉంటాయి. అలా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక వెహికల్, ఇది ఏదైతే ఒక మినీ బస్ అని చెప్పొచ్చు, దాదాపు 15 నుండి 20 మంది కెపాసిటీతో కూడిన ఒక బస్సు డ్యూయల్ మోడ్ వెహికల్ ని ఇటీవల ఒక సంస్థ తయారు చేసిన. సంస్థ పేరు గుర్తుంచుకోండి, అసా సీసైడ్ రైల్ కార్పొరేషన్. ఎక్కడ ఉంది? జపాన్ దేశానికి సంబంధించిన సంస్థ. ఆ సంస్థ తయారు చేసి టెస్ట్ చేసిన వెహికల్ ఏదైతే ఉందో దీన్ని జపాన్ ప్రభుత్వం అధికారికంగా ఈరోజు ఆమోదించడం జరిగింది. ఇదొక్కటి ఇంపార్టెంట్. జపాన్ ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన ఒక వాహనం. సో డ్యూయల్ మోడ్ వెహికల్. దీన్ని ఏ టౌన్ లో ప్రారంభించారంటే కయ్యో అనే ఒక టౌన్. ఇటీవల వార్తలు ఇచ్చింది ఏ దేశంలో ఉంది అంటే జపాన్ అని గుర్తుంచుకోండి. సో జపాన్కి సంబంధించి డ్యూయల్ మోడ్ వెహికల్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఏ సంస్థ తయారు చేసింది? దీని యొక్క ప్రత్యేకత ఏంటి? డ్యూయల్ అంటే 2 విధాలుగా పనిచేసేది. సో కొంత దూరం ట్రైన్ ట్రాక్స్ ఉంటే ట్రైన్ ట్రాక్స్ పైన ప్రయాణించవచ్చు, లేదంటే రోడ్స్ ఉంటే రోడ్స్ పైన ప్రయాణించవచ్చు అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కొంతమంది డౌట్ వస్తుంది, సో ట్రైన్ ట్రాక్స్ పైన ఇష్టం ఉన్నప్పుడు ప్రయాణిస్తే యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి కదా, ఎందుకంటే రైల్వే అనేది సమయం ఆధారంగా పనిచేస్తుంది. సో వీటి కోసం ప్రత్యేకమైన ట్రాకింగ్ వ్యవస్థను కూడా జపాన్ ప్రభుత్వం డెవలప్ చేయబోతుందట. మొదటి విడతగా మాత్రం కయో సిటీలో వీటికి అనుమతులు జారీ చేశారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక అంశం. సో భారత ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన వైమానిక రంగానికి సంబంధించి. వైమానిక రంగం అంటున్నాను. వైమానిక రంగం అంటే మనకు సివిల్, మనకు ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ కి సంబంధించి. భారతదేశంలోని ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ అండ్ భారతదేశంలో నడిచే ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో, విమానాలు ఏవైతే ఉంటాయో వాటిలో, సో ఫ్లైట్స్లో కానివ్వండి, విమానాల్లో కానివ్వండి, లేదా ఎయిర్పోర్ట్స్ విమానాశ్రయాల్లో కానివ్వండి, మన ఇండియన్ మ్యూజిక్ ని మాత్రమే ప్లే చేయండి అని చెబుతూ
నిన్నటి రోజున కన్సర్న్ మినిస్టర్ గారు ఒక ప్రకటన చేశారు. ప్రకటన అంటున్నాను, ప్రకటన మాత్రమే. కన్సర్న్ మినిస్టర్ ఎవరు ఇక్కడ కనిపించే వ్యక్తి? జ్యోతిరాదిత్య సింధియా గారు. జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రస్తుతం ఏ మంత్రిత్వ శాఖకు మంత్రిగా ఉన్నారు? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. ఎందుకంటే భారతదేశంలో విమానాశ్రయాలకి సంబంధించి విమానాలకు సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ నిర్వహణ నియంత్రణ చేసే మంత్రిత్వ శాఖ మనకు ఈ మినిస్ట్రీ. అండ్ ఎందుకంటే ఇలాంటి నిర్ణయం ఎందుకంటే ఇటీవల ఒక సంస్థ భారతదేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ఉంటుంది, ఐసీసీఆర్. చాలా ఇంపార్టెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్, కల్చర్ మన సంస్కృతికి సంబంధించి భారతదేశంలో పనిచేస్తున్న ఒక జాతీయ సంస్థ. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్ 1950 ఇయర్లో ఏర్పాటైంది, ఏప్రిల్ మంత్లో. అప్పటి మాజీ మంత్రి విద్యాశాఖ, భారతదేశ చరిత్రలో మొట్టమొదటి విద్యాశాఖ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ప్రారంభించడం జరిగింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇటీవల ఐసీసీఆర్ వారు ఈ గడిచిన డిసెంబర్ 23వ తేదీన కేంద్ర మంత్రికి ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు, ఒక రిక్వెస్ట్ చేశారు. అన్ని దేశాల్లో, ఏ దేశంలో చూసినా, అమెరికా చూసినా, బ్రిటన్ చూసినా, ఆస్ట్రేలియా చూసినా, కెనడా చూసినా, ఆ దేశాలకి సంబంధించిన మ్యూజిక్, వెస్టర్న్ మ్యూజిక్ని మాత్రమే రైల్వే మనకి ఎయిర్పోర్ట్స్లో కానివ్వండి, విమానాల్లో కానీ ప్లే చేస్తున్నారు. మరి మన భారతదేశంలోని విమానాశ్రయాల్లో లేదా విమానాల్లో మన మ్యూజిక్, మన శాస్త్రీయ సంగీతము, మన భారతీయ సంగీతాన్ని ఎందుకు ఉపయోగించకూడదని చెప్పేసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రానికి సానుకూలంగా స్పందించి జ్యోతిరాదిత్య సింధియా గారు పిలుపునిచ్చారు. భారతదేశంలో ఇక మీదట అన్ని విమానాశ్రయాలు, ఏవైతే విమానాశ్రయాలు డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ, అండ్ అన్ని ఫ్లైట్స్ భారతదేశం నుండి బయలుదేరే ఏ విమానమైనా, మన భారతదేశానికి సంబంధించిన ప్రైవేట్ సంస్థలైనా లేదా భారత ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే విమానాలైనా కూడా మన భారతీయ సంస్కృతిలో భాగమైన ఇండియన్ మ్యూజిక్ని మాత్రమే వీటిలలో ప్లే చేయాలి. ఇటీవల ఇలాంటి అంశాన్ని మనం ఇంకొక మంత్రి గారు కూడా ప్రకటన చేశారు. ఇంకొక మంత్రి ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్. ప్రస్తుతం భారతదేశంలో కన్సర్న్ మినిస్టర్ ఎవరు? నితిన్ గడ్కరీ. భారతదేశంలో రహదారి వ్యవస్థ అంటేనే గుర్తుకు రావాల్సిన పర్సన్ నితిన్ గడ్కరీ. ఇటీవల ఏమని పిలుపునిచ్చారు? సో భారతదేశంలోని వాహనాలు ఏవైతే ఉంటాయో, వాహనాలను హారన్ కొడితే ఆ డిఫరెంట్ సౌండ్స్ అవసరం లేదు. హారన్ కొడితే మన భారతదేశానికి సంబంధించి నేషనల్ యాంథమ్ కానివ్వండి, మన శాస్త్రీయ సంగీతం కానివ్వండి వచ్చే విధంగా వాహనాలను తీర్చిదిద్దని చెప్పేసి ప్రత్యేక పిలుపునిచ్చారు. అలా మన భారతీయతకి సంబంధించి, ప్యాట్రియాటిజంకి సంబంధించిన కొన్ని అంశాలు ఏవైనా వార్తలు ఇస్తే ప్రత్యేకంగా చూడండి. సో ఎయిర్పోర్ట్స్ అండ్ ఫ్లైట్స్లో మన భారతదేశానికి సంబంధించిన సంగీతాన్ని మాత్రమే ఉపయోగించండి అని చెప్పేసి ప్రత్యేకమైన ప్రకటన జ్యోతిరాదిత్య సింధియా, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, వైమానిక రంగం. హరీష్ ది బెస్ట్ అకాడమీ. క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఇప్పుడు ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. ప్రతి సింగిల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. 5000 రూపాయల తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 6000 రూపాయల టీఎస్పీ ఎస్సీ గ్రూప్ 2 ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 4200 రూపాయల ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2000 రూపాయలకి. 5000 రూపాయల ఏపీఎస్సీ గ్రూప్ 2 ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 2000 రూపాయల విలువైన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఇప్పుడు 999 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ డిసెంబర్ 25 నుండి జనవరి 2 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. మరెందుకు ఆలస్యం? వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. Harish, the best academy. 8341116915. అండ్ నెక్స్ట్ ఈరోజు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సంబంధిత అంశంతో ఒక ప్రత్యేకమైన వస్త్రం వార్త నిలిచింది, ఒక టెక్స్టైల్, ఒక క్లాత్. దాని పేరు ఏంటంటే అపటాని. గుర్తుంచుకోండి, అపటాని క్లాత్ ఇటీవల వార్త నిలిచింది. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన, వారి చరిత్రలో భాగమైన ఒక ప్రత్యేక వస్త్రం. యాక్చువల్గా ఈ వస్త్రానికి జిఐ ట్యాగ్ ఇప్పటి వరకు రాలేదు. కాకపోతే గడిచిన 2 to 3 డేస్ నుండి అన్ని జాతీయ పత్రికల్లో కూడా ఈ టాపిక్ కనిపిస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఈ అపటాని క్లాత్ అనేది ఫేమస్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వార్తలు చూస్తున్నాం కాబట్టి కమింగ్ ఎగ్జామ్స్లో అడగవచ్చు. ఎందుకంటే ఈ అపటాని క్లాత్కి జిఐ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వండి అని చెప్పేసి
కేంద్ర ప్రభుత్వానికి మనకు జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ఉంటుంది, చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ఏదైతే ఉంటుందో భారతదేశంలో ఒక ప్రాంతం ఆధారంగా, ఒక ప్లేస్ ఆధారంగా ఒక ప్రత్యేక వస్తువు ఏదైనా గుర్తించామనుకోండి దానికి జిఐ ట్యాగ్ ఇస్తారు. జిఐ ట్యాగ్ సంబంధించిన ఒక యాక్ట్ 1999 నుండి అమల్లోకి వచ్చింది. 2003 సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటి జిఐ ట్యాగ్ పొందిన వస్తువుగా డార్జిలింగ్ టీని చూస్తాము. అలా తరచు మనం జిఐ ట్యాగ్ గురించి డిస్కస్ చేస్తాం కదా, అలాంటి జిఐ ట్యాగ్ మా వస్త్రానికి గుర్తింపు ఇవ్వండి అంటే గుర్తింపిస్తే ఏమవుతుందంటే ఈ వస్త్రం భారతదేశం అంతా కూడా ప్రత్యేకతగా ఉంటుంది. సో అపటాని క్లాత్, అరుణాచల్ ప్రదేశ్ అనగానే అపటాని క్లాత్ గుర్తొస్తుంది అన్నట్టు. అండ్ విదేశీ మార్కెట్లో కూడా, అంతర్జాతీయ మార్కెట్లో కూడా దీనికి ప్రత్యేక ఇంపార్టెన్స్, ప్రత్యేక వాల్యూ, డిమాండ్ అనేది వస్తుంది. సో అలాంటిది అపటాని క్లాత్ని ఎక్కడ తయారు చేస్తారు ఎక్కువగా అంటే జీరో వ్యాలీ ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ లో వ్యాలీస్ కానీ ఏవైనా తరచు వార్తలు నిలిస్తే ఎక్కడ ఉందో గుర్తుంచుకోండి. జీరో వ్యాలీ గురించి తరచు మీకు చెప్తున్నాను, 2 సార్లు ఒకే టాపిక్ ని మీకు డిస్కస్ చేశాను. అదేంటంటే కివీ ఫ్రూట్ భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ కివీ ఫ్రూట్ ఎక్కడ పండించడం జరుగుతుంది? ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో. జీరో వ్యాలీ అలాంటి జీరో వ్యాలీలో పండిస్తున్న ఆర్గానిక్ కివీ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో మనకు ప్రత్యేకంగా చూస్తున్నాం, ఇటీవల సర్టిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం. అలాంటి జీరో వ్యాలీలో నివసించే ఒక ట్రైబల్ గ్రూప్ ఏంటంటే అపటానీ ట్రైబ్. ఇక్కడ ఎగ్జామినేషన్ ఇలా అడుగుతారు. ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక ప్రత్యేక గిరిజన సమూహం అపటానీ ట్రైబల్ గ్రూప్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. వారు మాత్రమే నేసే ఒక ప్రత్యేకమైన వస్త్రము. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే యాంగులర్ డిజైన్స్ కానివ్వండి అండ్ ప్రత్యేకంగా అల్లిక విధానం, చేతితో మాత్రమే ఈ వస్త్రాలను అల్లుతారు. ఇలాంటి ప్రత్యేకమైన వస్త్రము మా ప్రాంతంలో మాత్రమే దొరుకుతుంది అని చెప్పేసి గుర్తించండి అని చెప్పేసి జిఐ ట్యాగ్ని అడుగుతున్నారు. ఇక్కడ సెంటెన్స్ చూడండి. ద అపటానీ వీవ్ కమ్స్ ఫ్రమ్ ద అపటానీ ట్రైబ్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. The weaving techniques of this tribe are considerably more advanced than rest of the tribes of Arunachal Pradesh. The Apatani woven fabric is known for జామెట్రిక్ ప్యాటర్న్. జామెట్రీ ఏదైతే ఉంటుందో మనకు జామెట్రీ అనగానే షేప్స్ కనబడతాయి కదా, జామెట్రిక్ ప్యాటర్న్స్ అండ్ మెయిన్లీ యాంగులర్ డిజైన్స్, జిగ్జాగ్ ప్యాటర్న్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇది దీని యొక్క ప్రత్యేకత. అలా ఇటీవల భారతదేశంలో తరచూ ఏదో ఒక క్లాత్ కూడా వారి కల్చర్ హిస్టరీలో పార్ట్ అయిన క్లాత్ గురించి కూడా చూస్తున్నాం మనం. ఎగ్జాంపుల్ రీసా క్లాత్ గురించి చాలా సార్లు చెప్పాను. రీసా క్లాత్ ఇటీవల తరచూ ఒక ముఖ్యమంత్రి తన మీద కప్పుకొని బయటకు వస్తాడు. రీసా క్లాత్ అనగానే త్రిపుర రాష్ట్రం సంబంధించి బిప్లవ్ కుమార్ దేవ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తన పైన ఎప్పుడు కూడా ఒక కండువా ఉంటుంది, అది రీసా క్లాత్. అండ్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు 2021 సంవత్సరం మార్చి 1 రోజున వ్యాక్సిన్ తీసుకున్నారు కదా, ఆ రోజు ప్రధాని నరేంద్ర మోదీ గారు తన పైన కప్పుకున్న ఒక కండువా ఉంటుంది, దాన్ని గామ్చా క్లాత్ అంటాం. గామ్చా ఇలాంటి వస్త్రాలు చాలా ఇంపార్టెంట్. ఒక రాష్ట్ర లేదా ఒక ప్రాంత సంస్కృతిలో భాగమైన వస్త్రాల గురించి ప్రత్యేకంగా చూడండి. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మోన్పా హ్యాండ్మేడ్ పేపర్ గురించి తరచు మనం డిస్కస్ చేస్తున్నాం. మోన్పా హ్యాండ్మేడ్ పేపర్ 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక పేపర్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వము మరొకసారి దీనికి డిమాండ్ అనేది కల్పిస్తుంది, ప్రత్యేకంగా ప్రోత్సాహకలిస్తుంది. అదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎయిర్ గన్ సరెండర్ అభియాన్. సో నాటు తుపాకులు ఏవైతే ఉంటే ఆ తుపాకులన్నింటినీ కూడా సబ్మిట్ చేయండి ప్రభుత్వానికి, వేట చేయకండి, ఈ పక్షులు జంతువులను చంపకండి అని చెప్పేసి పిలుపునిచ్చారు, అప్పుడు చూసాము. అండ్ ఇటీవల పరశురామ్ ఖండ్ అనే ఒక ప్రత్యేకమైన ప్రాంతం ప్రసాద్ ప్రోగ్రాంలో భాగంగా వార్తలు ఇచ్చింది. వీటితో పాటు జీరో వ్యాలీ ఇలాంటి అంశాలను లింక్ చేస్తూ చూడండి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం పెమా ఖండు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ మరొకసారి వార్తలు ఇచ్చింది. మరొకసారి అంటున్నాను, ఈ వారంలోనే 2-3 సార్లు డిస్కస్ చేశాను. FRCA 2010 అని గుర్తుంచుకోండి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, FCRA. ఫారిన్ అంటే విదేశాల నుండి వస్తున్న నిధులు ఏవైతే ఉంటాయో వాటిని నియంత్రించడానికి ఉద్దేశించబడిన ఒక చట్టాన్ని 2010 సంవత్సరంలో పార్లమెంటు రూపకల్పన చేసింది. ప్రస్తుతం ఈ చట్టం యొక్క అమలు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కేంద్ర మంత్రి. ప్రస్తుతం ఎవరున్నారు కన్సర్న్ మినిస్టర్గా? అమిత్ షా గారు ఉన్నారు. అంటే ఏంటంటే మన భారతదేశంలో NGOs ఉంటాయి చాలా వరకు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్.
అలాంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్కి నిధులు అనేవి వస్తూ ఉంటాయి, అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్స్ వస్తూ ఉంటాయి. విదేశాల్లో నివసించే మన సంబంధికులు కానివ్వండి, కొన్ని సంస్థలు కానివ్వండి, అలా చాలా ఉంటాయి. కొన్ని ఏమో చారిటబుల్గా పనిచేస్తాయి, చారిటీ సంస్థలు. కొన్ని ఏంటంటే మిషనరీ పనిచేస్తాయి, క్రైస్తవ మిషనరీలకు కూడా విదేశాల నుండి ఫండ్స్ ఎక్కువగా వస్తాయి. కొన్ని ఏంటంటే ఇటీవల వివాదాస్పదం అవుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాలు మరియు గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ఎన్జిఓస్ విదేశాల నుండి నిధులను తీసుకొని మన భారతదేశంలో మత మార్పిడికి ప్రేరేపిస్తున్నారంట. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని అండ్ యాంటీ సిఏఏ వారు ఎవరైతే ఉంటారో, అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది కదా, ఆ చట్టాన్ని సమర్థించే వర్గాలు ఎవరైతే ఉంటారో వారికి భారతదేశంలో పనిచేస్తున్న ఎన్జిఓస్ విదేశాల నుండి నిధులను సేకరించుకొని ఆర్థిక సాయం చేస్తున్నాయి. ఇలాంటివి అబ్జర్వ్ చేసి కేంద్ర ప్రభుత్వం వాటిని కట్టడి చేస్తుంది. అంటే FCRA ఏదైతే ఉంటుందో ఈ చట్టం ఆధారంగా వాటి యొక్క రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేస్తుంది. ఈరోజు అలాంటి జాబితాలో మరొక ప్రముఖ సంస్థ మిషనరీస్ ఆఫ్ చారిటీ, మిషనరీస్ ఆఫ్ చారిటీ, గుర్తుంచుకోండి, మిషనరీస్ ఆఫ్ చారిటీ. మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేది ఒక ప్రత్యేకమైన క్యాథోలిక్ గ్రూప్. క్యాథోలిక్ అంటే క్రైస్తవ మిషనరీ అని గుర్తుంచుకోండి, క్రైస్తవ మిషనరీ. సో ఈ మిషనరీని 1950 సంవత్సరం నోబెల్ పురస్కార గ్రహీత మనకు మదర్ తెరిసా గారు ప్రారంభించడం జరిగింది. మదర్ తెరిసా గారు ప్రారంభించిన ఒక క్రైస్తవ మిషనరీ ఏదైతే ఉంటుందో ఆ సంస్థకి ఇటీవల FCRA చట్టాన్ని అనుసరించి రిజిస్ట్రేషన్ని రెన్యువల్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు మేము మిమ్మల్ని గుర్తించట్లేదని చెప్పేసి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారంటే ఆడిటింగ్ ఉంటుంది కదా, సో ఇన్ ప్రాక్టీస్ లేదంటే మాల్ ప్రాక్టీసెస్ ఆడిటింగ్ ఉంటుంది కదా, ఈ సంస్థకి సంబంధించి ఏదైతే ఉంటుందో ఆడిటింగ్ కానివ్వండి, వారికి సంబంధించి ఫారెన్ నిధులు కానివ్వండి ఏ రకంగా వస్తున్నాయి అని చెప్పేసి ట్రాన్స్పరెంట్గా లేవంట. ఎందుకంటే ఎంత మొత్తంలో నిధులను తీసుకుంటున్నారో అవి అఫీషియల్గా ప్రభుత్వానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇన్కరెక్ట్ లేదా మనకి ఏదైతే ఉంటుందో తప్పుగా ఇవ్వబడిన పత్రాలు ఏవైతే ఉంటాయో, ఎంత మొత్తంలో నిధులను తీసుకుంటున్నామో వాటిలో ట్రాన్స్పరెన్సీ లోపించిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వాటికి అనుమతులను రద్దు చేసింది, రెన్యువల్ చేయడానికి విముఖత చూపిస్తుంది. అలా మరొకసారి FCRA వార్తలు నిలిచింది, ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2010. ఈ చట్టం ఆధారంగా నమోదు చేసుకుంటేనే విదేశాల నుండి ఏ సంస్థ అయినా కూడా ఫండ్స్ని డొనేషన్ రూపంలో తీసుకోవచ్చు. ఎక్కువగా క్రైస్తవ మిషనరీలకు ఎక్కువగా వస్తాయి. సో ఇలా మరొకసారి ఈరోజు వార్తలు ఇచ్చింది. మదర్ తెరిసా గారికి సంబంధించిన సంస్థ ఎవరైతే ప్రారంభించారో ఆ సంస్థ ప్రస్తుతం కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. ఆ సంస్థని కూడా రెన్యువల్ని రద్దు చేస్తున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్, FCRA. ఎందుకంటే విదేశాలు కొన్ని మన భారతదేశంలో కూడా మనకు భద్రతా సమస్యలు తలెత్తే విధంగా కూడా కొంతమంది నిధులు ఇస్తారు. అలాంటి వాటిని ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ అలాంటి కోవలోకి చాలా వస్తున్నాయి కాబట్టి ఇటీవల తరచూ FCRA వార్తలు నిలుస్తుంది. అండ్ నెక్స్ట్ హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేక పోర్టల్ వార్తలు ఇచ్చింది. హర్యానా కౌశల్ రోజ్గర్ నిగమ్ పోర్టల్. హర్యానా కౌశల్ అంటే యువతకి సంబంధించి నైపుణ్య. రోజ్గర్ అనే పదం ఎక్కడ కనిపించినా మనకి ఉపాధి అనే పదం ఇస్తుంది. ఉపాధి అనే అర్థం అంటే లైవ్లీహుడ్ ఇచ్చేది. సో నిగమ్ అంటే ఒక ప్రత్యేక కార్యక్రమం, ఒక పోర్టల్ని ప్రారంభించింది. యాక్చువల్గా ఈ పోర్టల్ని నవంబర్ 1st వీక్ 2021లోనే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మనోహర్ లాల్ ఖట్టర్ గారు అందుబాటులోకి తీసుకొచ్చారు. కాకపోతే ఏంటంటే ఈ డిసెంబర్ 25 నుండి అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చారు. ఎందుకోసం అంటే రాష్ట్రంలో ఎవరైతే యువత ఉంటారో, ఉపాధి అవకాశాల కోసం వెయిట్ చేసేవారు ఉంటారో ఈ పోర్టల్లో వారి యొక్క బయోడేటా కానివ్వండి, వారికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం కూడా ఎన్రోల్ చేసేస్తే ప్రభుత్వం కల్పించే ఉద్యోగ అవకాశాలు, కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానివ్వండి, లేదా ఎక్కడైనా స్కిల్ డెవలప్మెంట్ ఆధారంగా ఏదైనా ప్రైవేట్ సంస్థలో గనక పర్సన్స్ పంపించాలన్నా కూడా ఈ పోర్టల్ ఆధారంగానే పంపిస్తామని చెప్పేసి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్ని ప్రారంభించింది. అంటే యువతకి ఉపాధి అవకాశాల కోసం ఉద్దేశించబడిన ఈ పోర్టల్ ఏదైతే ఉంటుందో ఈ పోర్టల్కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. దాదాపు యువత అందరూ కూడా చేస్తున్నారు. ఇటీవల కాలంలో మనం చూడండి, హర్యానా రాష్ట్రం యువతకి సంబంధించి ఉపాధి అవకాశాలకు సంబంధించి చాలా ప్రత్యేకతలు ప్రాధాన్యత ఇస్తుంది, ప్రోత్సాహాలు 75% దాదాపు స్థానికులకే ఉద్యోగ అవకాశాలని చెప్పేసి 75% రిజర్వేషన్ని స్థానికులకు కేటాయిస్తున్న రాష్ట్రంగా మనం చూసాం అలాంటి అంశం. అండ్ ఇటీవల హర్యానా రాష్ట్రానికి సంబంధించి మాల్ ప్రాక్టీసెస్, క్వశ్చన్ పేపర్స్ని దొంగతనం చేసేవారు, క్వశ్చన్ పేపర్స్ని లీక్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి కఠిన శిక్షలను విధించడానికి ప్రత్యేక చట్టాలను కూడా అమలు చేస్తున్న రాష్ట్రంగా చూసాం. అలా యువతకి సంబంధించి ప్రత్యేకంగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పోర్టల్ ఏదైతే ఉంటుందో ఈరోజు వార్తనిచ్చింది. ఈ పోర్టల్ ఆధారంగా అటల్ పార్క్లని ఏర్పాటు చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అటల్ పార్క్ అంటే ఏంటంటే రాష్ట్రంలో ప్రత్యేకమైన నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి
రాష్ట్ర యువత ఎవరైతే ఈ పోర్టల్ నమోదు చేసుకుంటారో ఏదైనా గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించి కానీ లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి లేదా ఏదైనా ప్రైవేట్ సెక్టర్ సంబంధించి కొన్ని స్కిల్స్ అనేవి కావాలి, టైపింగ్, కంప్యూటర్ అలాంటివి ఈ కేంద్రాల ద్వారా ఇస్తారట. అటల్ కేంద్రాలు లేదా అటల్ పార్క్స్ ద్వారా ఇస్తామని చెప్పేసి కూడా ఒక ప్రత్యేక ప్రకటన చేశారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల హర్యానా రాష్ట్రం తరచూ వార్తలు ఇస్తుంది యువతకి సంబంధించి ఉపాధి అవకాశాల కోసం హర్హిత్ స్టోర్స్ స్థానికంగా ఉత్పత్తి అవుతున్న వస్తువులకి ప్రాధాన్యత పెంచుతూ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే హర్హిత్ స్టోర్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. హరిహర్ అనే ఒక ప్రత్యేకమైన అంశం COVID-19కి సంబంధించి చూసాం. అండ్ ఇటీవల కాలంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సంబంధించి హర్యానా రాష్ట్రం తరచు వార్తలు ఇస్తుంది. హర్యానా రాష్ట్రం విషయానికి వస్తే దేశంలోనే మొట్టమొదటి గ్రెయిన్ ATM ధాన్యపు ATM ఇటీవల వార్తలు ఇచ్చింది. వీటన్నిటిని లింక్ చేసుకోండి. హర్యానా రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది. మనోహర్ లాల్ ఖట్టర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, బండారు దత్తాత్రేయ గారు గవర్నర్గా ఉన్నారు, మన తెలుగు వ్యక్తి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. బీహార్ రాష్ట్రానికి సంబంధించి బీహార్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక అంశం ఏంటంటే రాష్ట్రంలో ఇల్లీగల్గా లిక్కర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది తరచు చూస్తుంది ప్రభుత్వం. లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్. బీహార్ రాష్ట్రంలో ఇల్లీగల్గా లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక తెరపైకి వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రత్యేకంగా పోలీసుల టీంలను ఏర్పాటు చేసింది. ఎట్ ద సేమ్ టైం పోలీసులే కాకుండా కొన్ని అటవీ ప్రాంతాల్లో రహస్యంగా తయారు చేసే లిక్కర్ మాఫియాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించడానికి డ్రోన్ల సాయం కూడా తీసుకుంటుంది. డ్రోన్లను ఉపయోగించి ఇల్లీగల్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో దానికి అడ్డుకట్ట వేసే విషయంలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వార్తలు ఇచ్చింది. జస్ట్ లిక్కర్కి సంబంధించి మనందరికీ తెలుసు భారతదేశంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 47 ఏం చెప్తుంది? ప్రజల ఆరోగ్యానికి సమస్యలు సృష్టించి లేదా ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టే ఎలాంటి అంశాన్ని కూడా రాజ్యం అనుమతించేది. ఎగ్జాంపుల్ మనకి ఆల్కహాల్. లిక్కర్ కన్సంప్షన్ అనేది భారతదేశంలో ప్రొహిబిట్ చేయాలి ఎక్సెప్ట్ టాయిలెట్ అండ్ మెడిసినల్ ప్రిపరేషన్స్. అలాంటిది లిక్కర్ని ఆల్కహాల్ని సేవించకూడదు. ఇక్కడ ఆల్కహాల్ సేవించకూడదు అని చెప్పేసి ఆర్టికల్ 47లో అంతర్లీనంగా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఆర్టికల్ 47 అమలవుతున్న రాష్ట్రాలు, సంపూర్ణంగా అమలవుతున్న రాష్ట్రాలు గుజరాత్ రాష్ట్రం, బీహార్ రాష్ట్రం. అలాంటిది రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ కూడా చాలా మంది కూడా ఇల్లీగల్గా లిక్కర్ని ట్రాన్స్పోర్ట్ చేయడము, ఇల్లీగల్గా లిక్కర్ని తయారు చేయడం ఇలాంటి వాటిపైన కేంద్రీకృతమయ్యారు. వాటికి అడ్డుకట్ట వేసే విషయంలో డ్రోన్ల సాయాన్ని తీసుకుంటోంది మనకి బీహార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం లిక్కర్కి సంబంధించి ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ అంశం వార్తలు ఇచ్చింది. ఇటీవల బీహార్ రాష్ట్రం కూడా తరచు వార్తలు ఇస్తుంది. దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఇథనాల్ పాలసీని విడుదల చేసిన రాష్ట్రం. అండ్ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం మనకి UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంతర్జాతీయ సంస్థ, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ UNEP నైరోబి కెన్యా కేంద్రంగా పనిచేస్తుంది. దాంతో ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారి డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్, నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ని బీహార్ రాష్ట్రం పాట్నాలో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇటీవల వాల్మీకి టైగర్ రిజర్వ్ కానివ్వండి ఇలాంటి అంశాలు చూస్తున్నాం. ఇక లిక్కర్ విషయానికి వస్తే కొన్ని రాష్ట్రాలేమో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తూ అద్భుతంగా వార్తలు నిలిస్తే కొన్నేమో మద్యమే పానంగా బతుకుతున్నాయి. ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం చూడండి. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వము ఆన్లైన్ లిక్కర్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్లైన్ అంటే ఏంటంటే కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో లాక్డౌన్ అమల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలోని మందుబాబులు ఎవరైతే ఉంటారో వారు ఎదుర్కొన్న సమస్యలను గుర్తించి మమతా బెనర్జీ గారు అమెజాన్ సంస్థతో ప్రభుత్వాన్ని ఒప్పందం కుదుర్చుకుంది. అమెజాన్ మరియు ప్రభుత్వం వెస్ట్ బెంగాల్. అలా ఇంట్లో నుండే మనం సేమ్ ఏదైతే ఉంటుందో కామర్స్ విధంగా ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ చేస్తాం కదా, అలా అమెజాన్ పోర్టల్లో వారు కనుక ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వారు కోరుకున్న వైన్ కానీ విస్కీ కానీ బ్రాండ్ కానీ ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు. ఇలాంటి అంశాలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇటీవల కాలంలో కొన్ని యాప్స్ ఢిల్లీకి సంబంధించి, ఛత్తీస్గఢ్కి సంబంధించి ఆన్లైన్ లిక్కర్ యాప్ల గురించి మనం డిస్కస్ చేసాం. వాటన్నిటిని కూడా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు నదీ ఉత్సవ్ పేరిట నదీ ఉత్సవ్ వేడుకలను నిర్వహిస్తూ గుజరాత్ రాష్ట్రం వార్తలు నిలిచింది. గుజరాత్ రాష్ట్రం అనగానే నర్మదా నది, తపతి నది లేదా తాపీ రివర్, తపతి నర్మదా మరియు తపతి అండ్ ఎట్ ద సేమ్ టైం సరయు, 3 నదులు ఏవైతే ఉంటాయో సబర్మతి ఈ 3 నదులు ఏవైతే ఉంటాయో ఈ 3 నదులను ఇతివృత్తంగా చేసుకొని వీటిని కాపాడాలి అని చెబుతూ ప్రత్యేకంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఈ 3 నదులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నదులు ఏవైతే ఉంటాయో ఆ నదులన్నింటినీ కూడా సంరక్షించాలని చెప్పేసి యువతకి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కండక్ట్ చేస్తుంది. నదీ ఉత్సవ్ పేరిట గడిచిన డిసెంబర్ 26వ తేదీ నుండి డిసెంబర్ 30వ తేదీ వరకు, రానున్న 30వ తేదీ వరకు
సో డిసెంబర్ 30వ తేదీ వరకు రాష్ట్రంలోని యువత అందరికీ కూడా నదుల చరిత్ర చాలా గొప్పది. నదులు ఏ రకంగా ఆవిర్భవించాయని తెలుపుతూనే మరి ఇలాంటి నదులు, ఈ న్యాచురల్ రిసోర్సెస్ని మనం కాపాడుకోవాలని చెప్తూ రాష్ట్రంలో ప్రధాన నదులపైన కేంద్రీకృతం చేస్తూనే చిన్న చిన్న నదులు ఏవైతుంటే వాటిని కూడా సంరక్షించాలని చెప్పేసి యువతకి అవగాహన కార్యక్రమాన్ని కల్పించే నదీ ఉత్సవ్ ప్రోగ్రాం వార్తలు ఇచ్చింది. ఇటీవల నదీ ఉత్సవ్ దేశవ్యాప్తంగా కూడా మనం చూసాము. డిసెంబర్ 23కి క్లోజ్ అయింది, 18 to 23. అండ్ అంతకు ముందు గంగా ఉత్సవ్ ప్రోగ్రామ్ నవంబర్ మాసాన్ని చూసాం, నవంబర్ 1st వీక్. వీటన్నిటిని లింక్ చేసుకోండి. ఇక గుజరాత్ రాష్ట్రం విషయానికి వస్తే ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్, దేశంలోనే మొట్టమొదటి క్రీడలకు సంబంధించి వివాదాలను పరిష్కరించే ఒక కేంద్రం స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చింది. మ్యారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్, ఇండియన్ మ్యారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చింది. వీటిని లింక్ చేసుకోండి. అండ్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన ధోలవీరా కానివ్వండి, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి రైల్వే స్టేషన్లు కానివ్వండి, దేశంలోనే మొట్టమొదటి 5 స్టార్ హోటల్ అండ్ ట్రాక్స్ అనే ఒక అంశం గురించి మనం డిస్కస్ చేస్తాం. వీటిని లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో కూడా చాలా పేరు మార్పు సంబంధిత అంశాలు వార్తలు ఇచ్చాయి. డ్రాగన్ ఫ్రూట్ని కమలం పండుగ మార్చడం జరిగింది. అండ్ భూపేంద్ర భాయ్ పటేల్ గారు ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రానికి కన్సర్న్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి స్థానంతో వార్తలు నిలిచింది. మొట్టమొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం అంటున్నాను. దేనికి సంబంధించి అంటే భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2016 సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన ప్రారంభించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రర్బన్ మిషన్, SPMRM అని గుర్తుంచుకోండి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రర్బన్ మిషన్. సో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. అంటే ఏం లేదు, రర్బన్, రూరల్ ప్లస్ అర్బన్ అన్నాడు సింపుల్ గా, అంటే గ్రామీణ ప్రాంతాలు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ సీనియర్ రాజకీయ ప్రముఖులు మహేంద్ర ప్రసాద్ గారు. మహేంద్ర ప్రసాద్. సో ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచిన మహేంద్ర ప్రసాద్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా సుపరిచితులు, రాజకీయ ప్రముఖులను గుర్తుంచుకోండి. ప్రస్తుతం జనతాదళ్ యునైటెడ్ పార్టీకి సంబంధించి కీలక పాత్ర పోషిస్తున్నారు. అండ్ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు. మనకు పార్లమెంట్ లో ద్విసభ విధానం ఉంది, బైకామరలిజం చూస్తాం. అందులో లోక్సభ, రాజ్యసభ ఉంటుంది కదా. సో రాజ్యసభ సభ్యులను గుర్తుంచుకోండి. పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు. ప్రస్తుతం యాక్టివ్ పొలిటీషియన్, సీనియర్ రాజకీయ ప్రముఖులు మహేంద్ర ప్రసాద్ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? బీహార్ రాష్ట్రం. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? జనతాదళ్ యునైటెడ్. యాక్చువల్ గా దేశవ్యాప్తంగా రాజకీయాల్లో తనకు ఒక బిరుదు కూడా ఉంది. చాలా మంది రాజకీయ ప్రముఖులు తనను ఏమని పిలుస్తారంటే కింగ్ అని పిలుస్తారు. కింగ్ మహేంద్ర ప్రసాద్. ఎందుకు కింగ్ అని పిలుస్తారంటే రాజకీయాల్లో సుదీర్ఘకాలం యాక్టివ్ గా ఉండడమే కాకుండా రాజ్యసభ సభ్యులుగా సుదీర్ఘకాలం తను ప్రయాణిస్తున్నారు. రాజ్యసభ సభ్యులుగా అంటున్నాను 1985 నుండి 1985 సంవత్సరం నుండి యాజ్ అండ్ ఇప్పటి వరకు కూడా తను రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. సో రాజ్యసభ చరిత్రలో దాదాపు 7 సార్లు సభ్యత్వం పొందిన వ్యక్తి. 7 సార్లు రాజ్యసభ సభ్యులు అంటే మామూలు విషయం కాదు. అండ్ 1980 సంవత్సరంలో లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి. 1980 నుండి 85 వరకేమో లోక్సభ సభ్యుడు కాంగ్రెస్ తరపున. ఆ తర్వాత 1985 నుండి తను మరణించే వరకు కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అంటే రాజ్యసభలో ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ మరణిస్తూ వార్తలు ఇచ్చారని గుర్తుంచుకోండి. ఇక్కడ తన గురించి ఇంపార్టెన్స్ ఎందుకంటే సుదీర్ఘకాలం రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు, యాక్టివ్ పొలిటీషియన్. అండ్ ప్రస్తుత రాజ్యసభ సభ్యులు, రాజ్యసభలో సీనియర్ మోస్ట్ మెంబర్ కాబట్టి తను మరణించినా కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వేరే రాష్ట్రానికి సంబంధించిన, ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానివ్వండి, లేదా ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి మరణించినా కూడా వారి పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇక్కడ మహేంద్ర ప్రసాద్, తన పేరేమంటున్నాను కింగ్ అంటారు. సో 1985 నుండి ఇప్పటి వరకు తను మరణించే వరకు కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్న వ్యక్తి, దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి మహేంద్ర ప్రసాద్ గారు అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ అతుల్ కుమార్ గోయల్ గారు. అతుల్ కుమార్ గోయల్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆల్రెడీ పర్సన్ గురించి మనం 2 to 3 టైమ్స్ డిస్కస్ చేశాం. అతుల్ కుమార్ గోయల్ గారు ప్రస్తుతం
యూకో బ్యాంక్ కి, సో యూకో బ్యాంక్ భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ సంబంధించి ఒక బ్యాంక్, యూకో బ్యాంక్ కి సిఇఓ అండ్ ఎండిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఏ బ్యాంకుకి సంబంధించి? యూకో బ్యాంకుకి సంబంధించి. సో యూకో బ్యాంక్ చీఫ్ అయిన అతుల్ కుమార్ గోయల్ గారిని భారత ప్రభుత్వం ఈరోజు ప్రముఖ బ్యాంక్, భారతదేశంలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఏంటి? పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1895 లో ఏర్పాటైన బ్యాంకు. ప్రస్తుతం హెడ్ క్వార్టర్ ఏంటి? న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఈ బ్యాంకుకి రానున్న జనవరి నుండి తను సిఇఓ అండ్ ఎండిగా విధుల్లోకి రాబోతున్నారు. సిఇఓ అండ్ ఎండి అని గుర్తుంచుకోండి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ఎండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి నూతన చీఫ్ గా నియమించింది భారత ప్రభుత్వం, తనని గుర్తుంచుకోండి. భారత ప్రభుత్వం సంబంధించి అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్. అపాయింట్మెంట్స్ అంటే నియామకాలు జరిపే ఒక కమిటీ అన్నట్టు. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ వారు అతుల్ కుమార్ గోయల్ గారిని ఎవరి స్థానంలో అంటే మల్లికార్జునరావు గారి స్థానంలో, మల్లికార్జునరావు గారి స్థానంలో నూతన సిఇఓ ఎండి. ఏ బ్యాంకుకి? పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఏ బ్యాంకు నుండి వస్తున్నారు? యూకో బ్యాంక్ నుండి. తను డిసెంబర్ 31 2024 వరకు విధుల్లో ఉండబోతున్నారు. ఇది కూడా గుర్తుంచుకోండి. మల్లికార్జునరావు గారి స్థానంలో నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి సంబంధించి ఎండి అండ్ సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఇటీవల నియమితులతో వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే అతుల్ కుమార్ గోయల్. అండ్ ప్రతి బ్యాంకుకి సంబంధించి నియామకాలు మనకు అవసరం లేదు. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అట్ ద సేమ్ టైం ఓల్డెస్ట్ బ్యాంక్ కాబట్టి ఈ బ్యాంకుకి సంబంధించి మాత్రం గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సంధ్యారెడ్డి గారు. సో మన తెలుగు వ్యక్తి సంధ్యారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలుగు వ్యక్తి. తను ప్రస్తుతం ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని కూడా పొందడం జరిగింది, గ్రీన్ కార్డు హోల్డర్. సో ఎందుకు ఈరోజు వార్తలు ఇచ్చారంటే స్ట్రాత్ ఫీల్డ్, ఇది గుర్తుంచుకోండి. స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపాలిటీ అనేది ఏ దేశంలో ఉంది అంటే ఆస్ట్రేలియా. అంటే అక్కడ ఉన్న ఒక మున్సిపాలిటీ అన్నట్టు. ఆ మున్సిపాలిటీకి ఇటీవల ముగిసిన ఎన్నికల్లో, స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆస్ట్రేలియా దేశంలో మన తెలుగు వ్యక్తి సంధ్యారెడ్డి గారు కౌన్సిలర్ గా ఎన్నిక కావడం జరిగింది. కౌన్సిలర్ గా ఎన్నికైతే గొప్పేం కాదు, కాకపోతే ఇక్కడ స్ట్రాత్ఫీల్డ్ మున్సిపాలిటీలో బలమైన పార్టీలు రెండు ఉన్నాయి, లిబరల్ పార్టీ అండ్ లేబర్ పార్టీ. బలమైన నాయకులతో తను ప్రత్యర్థిగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. జస్ట్ యాక్చువల్ గా మన భారత సంతతి వ్యక్తులు వివిధ దేశాల్లో పర్ఫార్మెన్స్ ప్రత్యేక గుర్తింపు పొందారంటే పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. అందులోనూ తెలుగు వ్యక్తి కాబట్టి ఆస్ట్రేలియాలో ఎన్నికల్లో రాజకీయాల్లో గుర్తింపు పొంది వార్తలు ఇచ్చారు. స్ట్రాత్ఫీల్డ్ మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేషన్ లో కౌన్సిలర్ గా గెలుపొందిన సంధ్యారెడ్డి అని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ సంధ్యారెడ్డి గారికి ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే 2020 సంవత్సరంలో కూడా వార్తలు ఇచ్చారు. అందుకే ఈరోజు ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. సో 2020 సంవత్సరంలో స్ట్రాత్ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ఆస్ట్రేలియా అని చెప్పేసి స్ట్రాత్ఫీల్డ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ప్రత్యేక గుర్తింపు పొందారు. అంటే స్ట్రాత్ఫీల్డ్ మున్సిపాలిటీ ఏరియాలో పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఆ సంవత్సరంలో 2020 సంవత్సరంలో ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి సంధ్యారెడ్డి గారు అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ జీన్ మార్క్ వ్యాలీ గారు పేరు గుర్తుంచుకోండి. జీన్ మార్క్ వ్యాలీ గారు మరణిస్తూ వార్తలిచ్చారు. ప్రముఖ వ్యక్తి. ఏ దేశానికి సంబంధించి అంటే కెనడా దేశానికి సంబంధించి ప్రముఖ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ అని గుర్తుంచుకోండి. చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన జీన్ మార్క్ వ్యాలీ సో ప్రముఖ డైరెక్టర్ అని గుర్తుంచుకోండి. తనకి సంబంధించి డల్లాస్ బయర్స్ క్లబ్ అనే ఒక మూవీ గుర్తుంచుకోండి. డల్లాస్ బయర్స్ క్లబ్ చాలా ఇంపార్టెంట్. డల్లాస్ బయర్స్ క్లబ్ అనే ఒక ప్రముఖ చిత్రం, ఫిల్మ్ హాలీవుడ్ లో ఒక సంచలనం. 2013 సంవత్సరంలో ఆస్కార్ నామినేషన్స్ లో కూడా చోటు సంపాదించుకున్న ఒక మూవీ, ఒక ఉత్తమ మూవీగా కూడా వార్తలు నిలిచింది డల్లాస్ బయర్స్ క్లబ్. ఈ సినిమా ఏదైతే ఉంటుందో ఈ సినిమా యొక్క దర్శకులు ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులైన చలనచిత్ర దిగ్గజం, ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ ఇటీవల మరణిస్తూ వార్తనిచ్చారు అనారోగ్య సమస్యల కారణంగా. ప్రస్తుతం 58 years ఆఫ్ ఏజ్. జస్ట్ గుర్తుంచుకోండి కొంతమంది ప్రముఖ వ్యక్తుల గురించి, అది ఏ రంగమైనా, చలనచిత్ర రంగమైనా, వ్యాపార రంగమైనా, ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులైన వ్యక్తులు మరణిస్తే జస్ట్ పేరు గుర్తుంచుకోండి. జీన్ మార్క్
వెల్లి ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రంగం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ. డైరెక్టర్ అని గుర్తుంచుకోండి. తనకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన సినిమా ఏదంటే డల్లాస్ బయర్స్ క్లబ్ అని గుర్తుంచుకోండి. సో ఈ సినిమా యొక్క దర్శకులు అండ్ పదుల సంఖ్యలో సినిమాలను నిర్మించారు. డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి జీన్ మార్క్ వెల్లి గారు ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.